బాలరాజు గారు చెప్పండి, బాలరాజు గారు మీరు చెప్పండి. ఎంతమందికి మీరు మైక్ అడిగిర్రు. సో వాళ్ళు అంటే మాట్లాడే క్రమం లోపల చంద్రబాబు నాయుడు గారితో రకరకాలుగా మాట్లాడతారు. ఈ పర్సనల్గా పోకండి, మీరు చెప్పండి. ఇప్పుడు అంటే వారు ఏమంటా ఉన్నారంటే ఉద్యమ సమయం నుంచి కూడా జడ్సన్ గారు చెప్పేటువంటి మాట ఏంటి అంటే ఉద్యమ సమయం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు కవిత గారు కలిసే వ్యాపారాలు చేసిర్రు కొన్ని సందర్భాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఆ మాటలతో మీరు ఏకీభవిస్తా ఉన్నారా సార్? ఇప్పుడు జడ్సన్ గారు వేసే క్వశ్చన్స్ కి కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది సార్. వాస్తవంగా 20 నెలలుగా వారు ఫస్ట్ ఇచ్చే ప్రశ్నలు అయితే, గతంలో కేసీఆర్ ని మంత్రివర్గ విస్తరణ చేయలేదు అన్నావు కదా, ఈ రోజు నువ్వు మంత్రివర్గ విస్తరణ చేయడం ఎందుకంటే అడుగుతా ఉన్నాడు. ఇక నువ్వు ఆంధ్ర అధికారులని ఒక్క నిమిషం జడ్సన్ గారు, మీకు అవకాశం వచ్చినప్పుడు చూపించండి అది. ఒక్క నిమిషం. 8 మంది ప్రభుత్వ సలహాదారులు అంటే అంజనేయ రెడ్డి నుంచి ఆదిత్యనాథ్ దాస్ వరకు, అదే విధంగా అనేక మంది 8 మంది ఆదిత్యనాథ్ ప్రభుత్వ సలహాదారులు పెట్టుకొని నువ్వు తెలంగాణకు న్యాయం చేస్తామని అడుగుతా ఉంటాడు జడ్సన్ గారు. అదేవిధంగా లక్షలాది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లను గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీని మాట్లాడిన మెగా కిషన్ రెడ్డికి నువ్వు ఎట్లా అప్పచెప్తున్నావు అడుగుతా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి చేసే ప్రతి అరాచకాన్ని 20 నెలలుగా ఒంటి కాలు పైన ప్రశ్నించే సూర్యుడు లెక్క, ప్రశ్నించే గొంతుక లెక్క జడ్సన్ అడుగుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ అదే 10 సంవత్సరాలు బాలాదు నీ కేసీఆర్ యొక్క అరాచకాలని దోపిడీని కూడా అడిగిండు. మాకు తెలుసావని మీకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్. నేనేమంటున్నా కాదు, మీరు మాట్లాడుతున్నారు కదా, జడ్సన్ గారిని ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. జడ్సన్ గారి ప్రశ్నలు ఇవాళ తెలంగాణ సమాజం కూడా అడుగుతా ఉంది మిమ్మల్ని. ఎందుకు మీరు ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సలహా ఎవరైతే చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిని తెలంగాణ నీటి వనరులను కాపాడుతారని ఎట్లా పెట్టుకున్నారని అడుగుతా ఉంది తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం తరఫున జడ్సన్ గారు అడుగుతా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉంది. ఇలా గతంలో ఆంధ్ర అధికారుల గురించి అడ్డగోలుగా మాట్లాడిన నువ్వు ఇలా ప్రభుత్వ సలహాదారులు 8 మందిని ఎట్లా ఆంధ్ర అధికారులు నియమించుకుంటావు, ఎట్లా తెలంగాణకు న్యాయం చేస్తావు? వారందరూ చంద్రబాబు నాయుడు పంపినటువంటి ఏజెంట్లు తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా అనేక రోజులుగా వాదిస్తా ఉంది. రెండో పాయింట్ అడుగుతా ఉన్నా సార్, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చినటువంటి నువ్వు మెగా కృష్ణారెడ్డిని ఇవాళ ఎట్లా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇస్తావని చెప్పేసి మాట్లాడుతా ఉంది. మాట్లాడవా అది మనం ఇంకోసారి పెట్టుకో. అది కవిత గురించి మాట్లాడవా? కవిత హరీష్ రావు దొంగతనం చేసిండు, సంతోష్ రావు దోపిడీ చేసిండు అని కవిత మాట్లాడిందాయా? దాని గురించి మాట్లాడు. ఏం సంబంధం లేనే శంకర్ గారు. ఇలా చర్చ ఏం పెట్టామయ్యా? మొదటి రోజు మంచి చర్చ పెట్టి మళ్ళీ ఇవన్నీ పక్క దొంగ తీర్లు తిరిగి బహిరంగ సభలలో మాట్లాడే ఆరోపణలు అన్నిటి కూడా ఈ సభలో ఈ ఒక చర్చలో తీసుకొస్తే గలీజుంటదయ్యా. చూసే వాళ్ళు లక్షల మంది చూస్తున్నారు. కైలాష్ గారు బీఆర్ఎస్ వాళ్ళు అడిగేదైనా జడ్సన్ గారు నేనేమంటున్నా కవిత సంక్షోభం గురించి మనం చర్చలో రావాలి. కానీ ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చివన్నీ కూడా మాట్లాడి అడ్డగోలిగా ఆరోపణలు చేస్తానే అవి రాజకీయ ఆరోపణలు. నేనేమంటున్నాంటే అసలు ఇవాళ బయటికి ఎందుకు వచ్చింది? ఆ తండ్రిని వదిలిపెట్టి బావ మీద ఆరోపణ చేస్తుంది, అన్న మీద ఆరోపణ చేస్తుంది, దయ్యాలున్నాయా అని ఆరోపణ చేసింది. అదే విధంగా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ జరిగింది కదా, ఆ జరిగేటువంటి దాంట్లో పస లేదు. మనం బీజేపీకి అమ్ముడు పోతున్నాం, బీజేపీ ఆలోచనలు అన్నిటిని కూడా విలీనం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం అని ఆమె చెప్పిన వాటికి మాట్లాడమంటే ఎక్కడో మాట్లాడుతా ఉన్నారు. ఏమండి నువ్వే తీసుకొచ్చినావు ఇవన్నీ, కైలాష్ ఇవన్నీ నువ్వే తీసుకొచ్చినావు. వచ్చినావు మీరు ఇండివిజువల్ గా తీసుకొచ్చారు, అట్లా తీసుకురాకూడదు. నేనేమంటున్నాంటే కవిత సిల్వర్ జూబిలో ఒక లెటర్ రాసింది, నానా మనం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పోతున్నాం, వారిని ప్రశ్నించవలసి ఉండే మనం ప్రశ్నించలేదు, నీ మాటలో పసలేదు అని ఆమె అడిగింది. 42% రిజర్వేషన్ కు సంబంధించినటువంటి దాంట్లో మంచిగుంది కాబట్టి మనంతా కూడా దాన్ని స్వాగతించమని చెప్పింది. సమాజానికి వ్యతిరేకంగా ప్రజలు కోరుకున్న దానికి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోతుంది కాబట్టి కవిత అవి కూడా వస్తుంది. కాబట్టి వాటిలో సంక్షోభంలో ఉక్కిపోయినటువంటి వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నాం. కవిత ఎట్లా పోతే మాకేంది, కవిత ఇంకో పార్టీ పెడితే మాకేం సంబంధం అండి? బాలరాజు గారు మీరు మాట్లాడండి, మీరు స్ట్రైట్ గా వచ్చి అడగండి ఏంటి అన్నది. మీ వాయిస్ ఎందుకో లో వస్తా ఉంది, స్ట్రైట్ గా వచ్చి అడగండి. మీరు కైలాస్ నేత గారిని 40% రిజర్వేషన్ ఇస్తాం, లేకపోతే మోడీ మెడల్ మోస్తాం అని చెప్పేసి తెలంగాణకు వచ్చి దబ్బరు ఉంచారు మీరు. ఇవాళ నేను అంటున్నాను, 40% రిజర్వేషన్ ఇచ్చిరా? మీరు జీవో పాస్ చేసిరా? ఆర్డినెన్స్ పాస్ చేసిరా?
రాష్ట్రపతి ఉత్తర్వులు ఆమోదం పొందినాయా? పార్లమెంట్ డిస్కషన్ జరిగిందా? రాష్ట్రపతి ఉత్తర్వులో 9th షెడ్యూల్ మార్చిర్రా? ఇది మార్చలేకపోయారు, మీ చేత కాలేదు. తెలంగాణ బీసీ సమాజానికి రేవంత్ రెడ్డి నీ బ్యాచ్ అంతా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మొదటి పాయింట్. రెండో పాయింట్ అడుగుతా ఉన్నాను. ఇలా మీరు లెస మాట్లాడారు కదా, పీసీ ఘోష్ కమిషన్ అది తేల్చింది, ఇది తేల్చింది, రేపు కేసీఆర్ జైలు పోతుండు, హరీష్ రావు జైలు పోతున్నావు కదా, ఏం పోయింది మరి? ఏమైంది? సిబిఐకి ఎందుకు అప్పచెప్పినావు? నువ్వు అన్నావుగా పంజరంలో చిలుకలు, సిబిఐ మోడీ జేబులో ఉంటది, సిబిఐ మోడీ పిలిస్తే సిబిఐ వస్తుంది అన్నావు కదా, మరి ఇలా సిబిఐని ఎట్ట నమ్ముతా ఉన్నావు? ఒకవైపు నీ రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తాడు సిబిఐని, రేవంత్ రెడ్డి గారు నిన్నగాకమన్నా సూరవరం సుధాకర్ రెడ్డి సంతాప సభలో వ్యతిరేకిస్తాడు, మళ్ళీ వెంటనే సిబిఐకి అప్పచెప్తని చెప్పేసి 48 గంటల్లోనే పేటు ఫిరాయించి అసెంబ్లీలో ప్రకటిస్తారు. నేను అడుగుతా ఉన్నా కైలాస్ నేత గాని కాంగ్రెస్ పార్టీని, ఇవాళ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ వేసినావు, ఏం చేసినావు నువ్వు? 14 నెలలుగా దాని జీతం వేస్ట్, పైసలు పెట్టు, 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినండి. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు తేల్చింది ఏంటంటే 2:30 గంటలకు అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, కేసీఆర్ కుటుంబం మీద, మా 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు మీద బురద జల్లే కార్యక్రమం తప్ప నువ్వు చేసింది ఏంటి అర్ధరాత్రి అసెంబ్లీలో అని అడుగుతా ఉన్నాను. ఇక రెండో మాట కూడా చెప్తా ఉన్నా సార్, నీ ఇక నువ్వు పీసీ ఘోష్ కమిషన్ 660 పేజీలు అన్నావు, 60 పేజీలకు కుదించినావు. 60 పేజీలు లేదు, 600 పేజీలు లేదు, అలా ఏమి తేల్చలేవు. ఏం చేసినావు? ఇక చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నావు కదా, నా స్కూలు ఆర్ఎస్ఎస్ స్కూలు, నా నా చదువు చంద్రబాబు నాయుడు, నా ఉద్యోగం రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ బంధం బలపడ్డది, స్కూల్ బంధం బలపడ్డది, చోటేబాయ్ బడాబాయ్ బంధం బలపడ్డది కేసు ద్వారా. కాబట్టి ఇవాళ ఏం చేస్తారంటే రేపు మళ్ళా మేము ఇచ్చిన ఏం తెలుసలేకపోయినా మీద ఇక మేము అని చెప్పేసి మాట్లాడే కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేయబోతా ఉంది. శంకర్ గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ 100కు 100% కేసీఆర్ గారు మీరు చేసిన బదనాన్ని తెలంగాణ ప్రజలు గమనించినారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మీ కర్రు కాల్చి వాత పెడతారని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.